కొరతే లేదయ్యా నీ జాలి నా పైన, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవు. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిగా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నానన్నావే, పోరులలో పోరాటాలలో నా పక్షాన నిలిచావే. వందనాలయ్యా. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. కన్నీలంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. కన్నీలంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయ్యా. చీకటిలో కాలు చీకటిలో అగ్ని స్తంభమైనను యేసయ్యా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఇక్కడ అమ్మాయిలు ఏడిపిస్తున్నారు, అబ్బాయిలు పోకిరి చేష్టలు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఎలాగైనా సరే ఈ పోకిరి చేష్టలు చేసే వాళ్ళని పట్టుకోవాలని చెప్పి. పోలీస్ యూనిఫామ్ లేకుండా మఫ్టీలో తిరుగుతున్నారు. ఒక కుర్రవాడు అమ్మాయిల వెనక వెళుతూ కొంటె పాటలు పాడుతున్నాడు, పోకిరి పాటలు పాడుతున్నాడు, పోకిరి మాటలు మాట్లాడుతున్నాడు, సరస్సోక్తులు విసురుతున్నాడు. ఎవరో ఒక పెద్ద ఆయన, ఎవరో ఒక ఆయన వచ్చి, బాబు ఎందుకలా వాళ్ళని నడిపిస్తున్నావు, నువ్వు కూడా స్టూడెంట్వే కదా, చక్కగా వెళ్ళి చదువుకోవచ్చు కదా అని అంటే సీరియస్గా చూశాడు. అని చెప్పి అన్నాడు. మళ్ళా వాళ్ళ వెనకాల వెళ్తూ పనికిమాలిన పాటలు పాడుతూ, ద్వంద్వార్థాలతో కూడిన పాటలు పాడుతూ, సరస్సోక్తులు విసురుతూ ఉంటే మళ్ళీ ఆయన, బాబు ఎందుకయ్యా వాళ్ళతో, నీకు కూడా సిస్టర్స్ ఉండి ఉంటారు కదా, వాళ్ళ వెనకాల ఎవరైనా ఇలా పడితే నీకు బాధ అనిపిస్తుంది కదా, వాళ్ళు వదిలేసేయ్యా. పాపం ఆయన పట్టించుకోలే. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాడు వెళ్ళి ఒక అమ్మాయి భుజం మీద చేసి వస్తావా అన్నాడండి. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బలమైన హస్తం వచ్చిందండి, చంప మీద కొట్టిందండి. చేయి వేసినోడు కాస్త అమాంతంగా కింద పడి గిలగలా గిలగలా కొట్టుకుంటున్నాడండి. చంప పట్టుకుని, చచ్చగా కొట్టావేటయా, చంపేస్తా,
ఎవడా నువ్వు? నీలాంటి వాడిని పట్టుకోవడానికి వచ్చిన పోలీసు వాడిని మఫ్టీలో వచ్చాడండి. ఆ పోలీస్ ఆయన ఏం చేశాడు? ఫస్ట్ టైం, బాబు వాళ్ళ జోలు నీకెందుకు, నువ్వు చక్కగా చదువుకోవచ్చు కదా, ప్రేమతో చెప్పాడు. రెండోసారి వీడు ఇంకొంచెం బరి తగ్గించి పోకిరీ పాటలు పాడుతూ సరస్సోక్తులు విసురుతూ మళ్ళా అమ్మాయిలు కూడా పడి వేషాలు వేస్తుంటే మళ్ళా వచ్చి, బాబు ఎందుకయ్యా, నీకు కూడా సిస్టర్స్ ఉంటే వాళ్ళు కూడా ఇలా పడితే నువ్వు బాధపడతావు కదా, వాళ్ళు వదిలేసాయ్యా. ఇంకొంచెం సరిహద్దులు దాటి మీద భుజం మీద చేసి వస్తావా అని అంటే ఏమైంది? ఒక్క దెబ్బతో నేలమట్టం చేశాడు. ఆ ప్రభువు అంతకంటే సిన్సియర్ ఆఫీసర్ ప్రపంచం అంతటినీ పరిపాలిస్తున్నాడు. ఆయన మొదటిసారి నిన్ను కొట్టలేదని, రెండోసారి నిన్ను కొట్టలేదని, మూడోసారి నిన్ను కొట్టలేదని, ఇక కొట్టడని, కొట్టలేడని నువ్వు అనుకుంటున్నట్లయితే అది కేవలం నీ అవివేకం. ఒక్క దెబ్బ చాలు నేలమట్టం అయిపోతాం. కానీ తట్టుకోలేవని, భరించలేవని, ఒక్క దెబ్బ కొడితే పాతాళంలో కళ్ళు తెరుస్తావని, అలా తెరవడం ఆయనకి ఇష్టం లేక ఓపికతో బాగుపడతావని, మనసు మార్చుకుంటావని ఎదురు చూస్తున్నాడు.